అందరికి వెల్కమ్ టు బాబు ఫ్యాన్సీ రాజమండ్రి. ఇవాళ మీకు అన్ని నేను రాగి మీద కట్టుతో వచ్చినవి చూపిస్తున్నానండి. ఒకప్పుడు మనకి గట్టి చేత బ్యాంగిల్స్ అని ఉండేవి కదా, అవన్నీ కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. మిరియం మీద ఎస్ కటింగ్ గాజులు అండి. ఇవన్నీ అసలు ఎంత నిండుగా ఉన్నాయో చూడండి. బంగారం గాజులకి ఏ మాత్రం తీసుకోవన్నమాట. ఇవన్నీ కూడా రాగి మీద కట్టు అనమాట. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ మనకి మీకు ఎన్ని సంవత్సరాలైనా అలా చాలా బాగా మండుతాయండి. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్సే. మనకి ఫ్యూచర్లో మీరు ఎప్పుడు తీసుకొచ్చి మాకు రిటర్న్ చేసుకోవాలన్నా కూడా మేము హాఫ్ రేట్కి అయితే మేము షాప్లో రిటర్న్ తీసుకుంటామండి. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాం. వీటిని అద్దాల గాజులు అంటారండి. పూర్వం నుంచి కూడా ఇవి అందరూ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ వేసుకునే బ్యాంగిల్స్ అనమాట. ఇవి చాలా బాగా మన్నుతాయండి. వీటికి ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ వేసుకోవచ్చు. ఇవి గట్టి చేత బ్యాంగిల్స్. ఇవే మనం గోల్డ్లో చేయించుకోవాలంటే ఎంత రేట్ ఉంటాయో మన అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ అద్దాల బ్యాంగిల్స్లోనే మళ్ళీ మనకి డిజైన్ వచ్చినవి కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఇందాక మనం ప్లెయిన్లో అద్దాల బ్యాంగిల్స్ చూసాం కదండి, అందులోనే లక్ష్మీదేవి అనమాట. అద్దము లక్ష్మీదేవి ఇలాగా 1 by 1 స్టెప్ కింద వస్తుంది. ఇలాగా ఇక్కడ ఏమో అద్దం వచ్చింది, ఇక్కడ లక్ష్మీదేవి డిజైన్ వస్తుందండి. ఇవేమో అద్దాలు లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అని అడగచ్చండి మీరు షాప్కి వచ్చి కావాలి అనుకుంటే. ఇవైతే వంకీ బ్యాంగిల్స్ అండి. ఇవి 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. కిడ్స్కి కాదండి, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ నాన్నమ్మలు వేసుకునేటప్పుడు వాళ్ళు చూసే ఉంటారు. వీటిని వంకీ బ్యాంగిల్స్ అంటారు. ఇప్పటికీ కూడా ఇవి ఫేమస్ అండి. కేవలం వీటి కోసమే మా షాప్కి అది పనిగా వేరే ఊళ్ళ నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట. అంత బాగుంటాయండి క్వాలిటీ ఇవి. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇదేమో అద్దం మీద ఇందాక మనం లక్ష్మీదేవి ప్లెయిన్ అద్దం మోడల్ చూసాం కదండి. ఇది కంప్లీట్గా మనకి అద్దం మీద లక్ష్మి వస్తున్నది అనమాట. మీరు అద్దం మీద లక్ష్మీ గాజులు అని చెప్పినా కూడా షాప్లో మీకు దొరుకుతాయండి. ఇవి తమలపాకు మోడల్ అంటారండి. మనకి ఇట్లాగా చిన్న వంకీ షేప్లో చిన్నగా వస్తాయి ఇవి. మనం ఇవి 4 బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, 8 బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అండి. మనం నిండుగా వేసుకోవాలంటే 8 బ్యాంగిల్స్ అయితే బాగుంటుంది. లేదు సింపుల్గా వేసుకోవాలన్నా కూడా 2 బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్, ఇలా 4 బ్యాంగిల్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న కట్టు బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు మనం స్టోన్లో కూడా కట్టు బ్యాంగిల్స్ చేయించామండి. ఎందుకంటే చాలా మంది మాకు గ్యారెంటీగా కావాలి, మాకు స్టోన్ బ్యాంగిల్సే కావాలని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే మేము ఇప్పుడు స్టోన్లో కూడా కట్టు బ్యాంగిల్స్ తీసుకొస్తున్నాము, ఒకసారి అది కూడా చూడండి. ఇందులో కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఓన్లీ ప్లెయిన్లో అంటే మేము వేసుకోము కదా, మాకు స్టోన్లో కావాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మా షాప్కి వచ్చి అడిగారండి. వాళ్ళ కోసం అయితే మేము ఇలాగా స్టోన్లోనే కట్టు బ్యాంగిల్స్ చేయిస్తున్నాము. ఇవి కూడా కాపర్ మీద మనకి కవరింగ్ అండి. మీకు అలా డైలీ వేర్కి ఎన్ని రోజులైనా అలా వాడేసుకోవచ్చు. మాకు వద్దు అనుకున్నప్పుడు మీరు షాప్కి తీసుకొస్తే మేము మళ్ళీ హాఫ్ రేట్కి రిటర్న్ తీసుకుంటామండి. ఇవి మనకి 2గా తీసుకోవచ్చు, అంటే జత బ్యాంగిల్స్ తీసుకోవచ్చు, లేదంటే 4 బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ స్టోన్ బ్యాంగిల్స్లో కూడా మన దగ్గర ఉన్న వెరైటీస్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనమైతే ఓన్లీ వైట్ బ్యాంగిల్స్ చూసాం కదండి స్టోన్లో. ఇవైతే మనకి రూబీ వచ్చి ఇలాగా వైట్ వస్తుంది అనమాట. గట్టి చేత బ్యాంగిల్స్ అంటారు కదా స్టోన్లోనే, ఇవి ఆ మోడల్. వీటికి లోపలైతే మనకి ఫినిషింగ్ ఇలా వస్తుందండి. ఇవి మనం కావాలంటే 2లా తీసుకోవచ్చు, లేదంటే 4 కింద కూడా తీసుకోవచ్చు. మీ విష్ అండి. మీరు 4 కావాలంటే 4 తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. వీటిలో ఇంకో మోడల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏమో ఇవి కూడా వింటేజ్ కలెక్షన్ అండి. ఇవి కూడా మనకి పాత రోజుల నుంచి కూడా ఇప్పటికీ కూడా ట్రెండేనండి. ఇప్పటికీ ఈ బ్యాంగిల్స్ కోసం అయితే మా షాప్కి వస్తుంటారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏ ఏజ్తో సంబంధం లేకుండా వస్తారనమాట. ఇవి కూడా గట్టి చేత బ్యాంగిల్స్ అంటారు వీటిని. చూడండి ఎంత గట్టిగా మనకి ఈ స్టోన్ అనేది ఉంటుందో. అసలు ఈ స్టోన్ కూడా మనకు ఊడిపోదండి, చానాళ్ళు మనం వాడుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ హాఫ్ రేట్కి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి ఏ ఇయర్లో వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి. మనము స్టోన్ విత్ రూబీలోనే జిగ్జాగ్ ప్యాటర్న్ చూసాం కదండి. ఇదైతే మనకి ఇలాగా సర్కిల్ వస్తుంది, విత్ ఫ్లవర్ షేప్ వస్తుందండి. ఫ్లవర్ దగ్గర ఏమో మనకి రూబీ వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా మనకి వైట్ స్టోన్. ఇవి కూడా గట్టి చేత బ్యాంగిల్స్ అనండి. ఇవి కూడా మనకి కాపర్ మీద వచ్చిన కట్టే. ఇవన్నీ కూడా ఫినిషింగ్ మనకి చాలా అంటే యాస్టీస్ గోల్డ్లా ఉంటుందండి. మీకు ఎక్కడ నార్మల్ బ్యాంగిల్స్లా ఏవైతే అనిపించవు. ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుందండి, డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు అయితే మీరు ప్లెయిన్లో ఇంకా స్టోన్లో కూడా మీరు అన్ని కట్టువి చూసారు కదండి, రాగి మీద కట్టువి చూసారు కదా బ్యాంగిల్స్ అని కూడా. ఫర్దర్గా మీరు ఇంకా ఏమైనా మా దగ్గర చూడాలి, ఏదైనా మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే మటుకు నాకు మీరు DM చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్ని మీకు వీడియో చేస్తానండి. ఇవన్నీ కూడా మీకైతే కట్టు బ్యాంగిల్స్ అండి. వీటికి మీరు ఏమైనా కావాలి షాప్లోకి వచ్చి మీరు కొనుక్కోవాలి అన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చినా పర్లేదు, లేదంటే ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ చెప్పాను కదా, మీకు తమలపాకు మోడల్ అని చెప్పి అద్దాలు గాజులని, అట్లా మీరు నేమ్ చెప్పినా కూడా మీకు కావాల్సిన మోడల్ మీకైతే ఇస్తారండి. ఇంకా ఫర్దర్గా నా నుంచి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే నాకు చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ షాపింగ్.